హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మీరు కూడా రండి మా ఇంటికి. మనం ఒక డిఐవై తయారు చేసుకుందాము. చూస్తూ ఉండండి. ఐస్ క్రీమ్ పుల్లలతోటి చేద్దాము. పెన్ స్టాండ్ అండ్ మొబైల్ స్టాండ్ రెండు తయారు చేసుకుందాము ఒకటే షీట్ మీద. దానికి గాను నేను అలాంటి ఒక కొంచెం మందమున్న షీట్, కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, అదేనండి మనకు అమెజాన్లో దానికి కొరియర్కు బాక్సెస్ వస్తాయి కదా, దాని షీట్ ఒకటి తీసుకున్నాను. దానికి అలా ఫెవికాల్ పూసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి మనం స్టిక్ చేసుకోవడమేనండి. అది ఎందుకు తీసుకున్నా అంటే అదైతే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఇట్లా చేతిలో పట్టుకున్న ప్లేట్ లాగా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. మనము ఖాళీగా ఉండి బోర్ అనిపించే వాళ్ళకు ఇలాంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చండి. నాకు కొంచెం టైం దొరికినప్పుడు ఇలా చేశాను. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కూర్చొని చేసేసుకోవచ్చు. మీకు నేను ఇది చూపించేది ఒక 5 minutes వీడియోనే చూపిస్తున్నా, కానీ నాకైతే 1.5 hours పట్టిందండి. తర్వాత ఇది ఉంటుంది కదండి, టేప్ ఉంటుంది కదా, టేప్ అయిపోయిన బాక్స్ని అలా ఫెవికాల్ పూసేసి దానికి కూడా స్టిక్స్ అలా స్టిక్ చేయడమేనండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను నేను. దీనికి చిన్న సైజు అయితే మనకు అంత విడ్త్ రావు, హైట్ కూడా రావండి. చూసారా, పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. ఇలాంటివి మనం ఎన్నో తయారు చేసుకోవచ్చండి. చిన్న కొంచెం ఆలోచన చేసి మనం కూర్చొని తయారు చేసుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొబైల్ స్టాండ్ తయారు చేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు ఆ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎంత మన మొబైల్ హైట్ ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దాన్ని బట్టి కొలుసుకొని చేసేసుకోవచ్చండి. నా మొబైల్ బట్టి అంతా నేను తయారు చేసుకున్నాను. కొంతమంది మొబైల్స్ కొంచెం వెడల్పుగా ఇట్లా ఉంటాయి కదా, అప్పుడు కొంచెం ఇంకొక స్టిక్ ఎదురేసేసి మనము వెడల్పుగా చేసుకోవచ్చు. ఆ విధంగా మొబైల్ స్టాండ్కి ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అండి. ఈ ఫ్రంట్ సైడ్ అతికిన తర్వాత బ్యాక్ సైడ్. ఇది మనకు టైం పట్టేది ఎక్కడంటే దీంట్లో అది కొంచెం మనం ఫెవికాల్ పెడతాం కదా, అది కొంచెం ఆరిపోయే వరకు మనకు టైం అండి. ఆరిందంటే ఈజీగానే అయిపోతుంది. తర్వాత ఇంట్లో ఒక లేస్ ఉండేయండి. ఈ లేసు ఏదన్నా పెన్ స్టాండు ఇట్లా ఖాళీగా ఉంటే కొంచెం బోడీగా అనిపించింది అనేసి చూస్తే ఇంట్లో ఒక లేస్ ముక్క దొరికింది. కరెక్ట్ అక్కడికి సరిపోయేంత ముక్కనే దొరికిందండి. దాన్ని అలా పెన్ స్టాండ్కు పైన కింద స్టిక్ చేసేసాను. చూసారా, మనము ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల ముందైనా పెట్టి చేయించవచ్చు. మనకు ఖాళీ టైం ఉన్నా బోర్ అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చండి. తర్వాత ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ అంతా ఆరిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఫుల్ కవర్ చేస్తున్నా. అలాగని మొత్తము స్టిక్స్ పెట్టనక్కర్లేదు, కొంచెం గ్యాప్లు ఉన్నా సరిపోతుంది. మొబైల్ పడిపోకుండా మనకు సపోర్ట్ కొరకండి. తర్వాత అదే లేస్ ముక్క ఈ మొబైల్ స్టాండ్ కూడా పెట్టేస్తున్నాను. కరెక్ట్ పెన్ స్టాండ్ మొబైల్ స్టాండ్కు సరిపడినే నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు దీని కొరకు కొన్నవంటూ పర్చేజ్ చేసినవంటూ ఏం లేవండి, అన్నీ ఇంట్లో ఉన్నవే. అంటే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మాత్రం ఎప్పుడో ఒకటేసారి అన్నీ తెప్పించి పెట్టుకున్నాను. ఇలానే ఎప్పుడన్నా దేనికన్నా పనికొస్తాయి కదా అనేసి, ఎప్పుడు ఐడియా వస్తే అప్పుడు చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు అనేసి ఒక 3-4 వెరైటీలు నేను తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా ఈ లేసులు, ఈ పువ్వులు ఇలాంటివి అయితే ఇప్పటి నుంచో ఇంట్లో ఉండేనండి. పెయింటింగ్ సీసాలు ఇలాంటివన్నీ నా దగ్గర ఎప్పటికీ ఉంటాయి. ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటా కాబట్టి అలా ఉంటాయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసే వాళ్ళైతే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అయితే మనము ఎక్కడైనా కూడా మనం చివరికి ఏదో ఒకటి మన స్పెషల్ యాక్టివిటీ అనేది చూపించాలి కదా. చూస్తూ ఉండండి. మొత్తం అది నేను చివరికి ఏం చేశానంటే ఎడ్జెస్ కూడా నాకు బోడీగా అనిపించేసి ఈ ఫెవిక్రిల్ కొంచెం మెటాలిక్ది ఉండే డార్క్ బ్రౌన్ లాగా దాన్ని అలా అవుట్లైన్ లాగా ఇచ్చేసానండి. ఇప్పుడు కరెక్ట్ లుక్ వచ్చింది ట్రేకు. దాన్ని మనం కింద నేను ఏం చేశానంటే కింద ఇంకొక ట్రే పెట్టేసి దాంట్లో అది పెట్టానండి. అదేనండి నా స్పెషల్ అట్రాక్షన్. ఎక్కడ పోయినా మనకు గ్రీనరీ అనేది కావాలి కదా, అందుకనేసి ఒక చిన్న అది పెట్టేసి
ఒక 2 మనీ ప్లాంట్ కొమ్మలు కూడా పెడితే లుక్ వస్తుంది కదండి. మనకు గ్రీనరీ ఉంటేనే లుక్ అనేది వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.